మౌంట్ కార్మెల్. మొదటి రాజుల గ్రంథం 18-19 చదువుతాం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషిస్తున్న బయలుదేవత ప్రవక్తలు యెజబెలు పోషిస్తున్న బయలు దేవత ప్రవక్తలను 450 మందిని అషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. ఇక్కడ దేవాది దేవుడు, సర్వశక్తుడు, సైన్యములకు అధిపతియగు దేవుడు ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. బయలు దేవత ప్రవక్తలు ఎంతమంది? 450. అషేరా దేవి ప్రవక్తలు 400 ఉన్నారు. అక్కడ టోటల్ ఎంత? 400 + 450 ఎంత? 850. 850 మందిని పట్టుకొచ్చాయి. ఎక్కడికి? కర్మెల్ దగ్గర తీసుకొచ్చాయి. కర్మెల్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఫలించే తోట అని అర్థం. కర్మెల్ అన్న మాటకు అర్థం ఏంటి? ఫలించే తోట అని అర్థం. కర్మెల్ పర్వతం. అక్కడ కర్మెల్ పర్వతం మీద ఏం జరిగింది? గొప్ప సవాలు విసిరడం జరిగింది. గొప్ప ఛాలెంజ్ ఆ ప్రాంతంలో విసిరాడు ఏలియా. మొత్తం 850 మందిని ఇలా ఉన్నారు. నేను ఎలా నించున్నానో ఏలియా ఒక్కడు అక్కడ నించున్నాడు. 850 మంది అలా ఉన్నారండి. ఏలియా ఒక్కడే ఉన్నాడండి. వెనకాల ఏలియాకి కనీసం ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. నేను ఒక్కడిని ఏ విధంగా నించున్నానో, సో మీరందరూ ఎలా కూర్చున్నారో అలాగే 850 మంది ఆ ప్రవక్తలు, దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియా ఈ చోట ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎంతకాలం ఇశ్రాయేలు ప్రజలారా, ఎంతకాలం రెండు మనసుల మీద తచ్చులాడతారు మీరు? రెండు మనసుల మీద ఎన్నాళ్ళు తచ్చులాడతారు? రెండు పడల మీద ఎంతకాలం కాలేస్తారు? దిమనసొద్దు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కర్మెల్ పర్వతం మీద నిజదేవుడు ఎవరో మీకు తెలియాలి. బయలా నిజమైనటువంటి దేవుడు, అషేరా దేవి నిజమైనటువంటి దేవుడు, లేకపోతే యెహోవా నిజమైనటువంటి దేవుడా? సో టునైట్ ఆర్ టుడే వీ హ్యావ్ టు కమ్ టు ద కంక్లూజన్. వచ్చేసేయాలంతే, మీకు అర్థమైపోవాలా ఎవరు నిజమైనటువంటి దేవుడు అర్థమైపోవాలన్నాడు. అయితే ఒక సవాల్, బలిపీఠాన్ని కట్టాడు, కింద రాళ్ళు పేర్చాడు, పైన బలిపీఠాన్ని కట్టెలు పేర్చాడు, ఒక బలి పశువుని దాని మీద పేర్చాడు. పేర్చి ఇప్పుడు అంటున్నాడు, ఓ బయలు ప్రవక్తలారా, ఓ అషేరాదేవి ప్రవక్తలారా, మీరు మీ బయలుకు ప్రార్థన చేయండి, మీరు అషేరాదేవికి ప్రార్థన చేయండి. సో మీ ప్రార్థన విని కనుక బయలు కనుక ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఈ బలిపీఠాన్ని, బలిపీఠం దహన బలి పశువును, కింద రాళ్లను, కింద ఉన్నటువంటి నీళ్లను కూడా ఆవిరి చేసేస్తే, నీళ్లు కూడా ఆవిరైపోతే అప్పుడు అందరూ నమ్ముతాం మీ దేవుడే నిజమైనటువంటి దేవుడని, అషేరాదేవి నిజమైనటువంటి దేవుడు, బయలుదేవుడే నిజమైనటువంటి దేవుడు నమ్ముతాం. లేదు, మీరు ప్రార్థన చేసిన ఆకాశం నుంచి అగ్ని కురవలేదా? నేను ప్రార్థన చేస్తాను యెహోవా దేవునికి, జీవంగల దేవునికి. నేను ప్రార్థన చేస్తే కనుక ఆకాశం నుంచి అగ్ని కురిపించబడితే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ జెహోవా ఇస్ ద ట్రూ గాడ్. ఆయనే యెహోవాయే నిజమైనటువంటి దేవుడు, మీరు అందరూ ఒప్పుకోవాలి. ప్రజలారా, మీరు దానికి సిద్ధమేనా అని ఎప్పుడైతే సవాలు విసరగానే ఛాలెంజ్ ప్రారంభించబడింది, యుద్ధం ప్రారంభించబడింది. బలిపీఠం కట్టారు. ముందు అవకాశం ఎవరికి ఇచ్చాడో? ఎలియా. వాళ్ళకే ఇచ్చాడు. ఒక్కొక్కడు వస్తున్నాడు, ఆ బలిపీఠం దగ్గర తిరుగుతూ ఉన్నారు. బయలా రా, అగ్ని కురిపించు అని చెప్పి సంబరాల సెటప్ అక్కడ జరిగింది. అందరూ సంబరాల్లాగా మొత్తం ఆ యొక్క పై వస్త్రాలను తీసేశారు, చర్మాలను కోసుకుంటున్నారు, డప్పులు డమారాలు వాయిస్తున్నారు. నిజంగా పూనకాలు వచ్చేవాడు పూనకాలు పోనుతున్నాడు. మొత్తం కార్యక్రమం అంతా జరుగుతుంది. కానీ బయలు మాత్రం ఏ అగ్ని కురిపించట్లేదు. అక్కడ ఏమి వీళ్ళ అడావిడి ఎక్కువైపోతుంది, కానీ అక్కడి నుంచి ఏమీ లేదు రెస్పాన్స్. అప్పుడు ఏలియా అంటాడు, బయలు నిద్రపోతుందేమో, గట్టిగా డప్పులు కొట్టండి. బయలు నిద్రపోతుందేమో, అందరు బట్టి ఇంకా మీరు ఎక్కువ భక్తి చేయండి అని చెప్పి కామెడీ చేస్తున్నాడు ఎవరో. ఎందుకంటే ఏలియాకి తెలుసు అవి లేవు, అసలు అవాస్తవమని తెలుసు, అవి జీవం లేవని తెలుసు. అందుని బట్టి చూస్తున్నాడు ఎంత కొట్టుకుంటే ఏమవుతుంది, వీళ్ళకి ఏం ఉండదు, శరీరాలు కష్టపడతాయి తప్పించి అనుకున్నాడు. అలసిపోయారు, మొత్తం సంబరాలు చేసి అలసిపోయిన తర్వాత ఇప్పుడు ఏలియా వచ్చాడు. రోషం కలిగిన దేవుని ప్రవక్త ఒక్కడు నిలబడి, యెహోవా జీవము తోడు, నేనే జీవం కలిగిన దేవుని సేవకుడినైతే ఆకాశం నుంచి అగ్ని కురవబడును గాక అని ఎప్పుడైతే చెప్పగానే ఆకాశం తెరవబట్టం, ఆకాశం నుంచి అగ్ని కురవబట్టం, ఆ బలిపీఠం మీదకి అగ్ని రావటం, బలిపీఠం దహన బలిపీఠం నుంచి కాల్చడం, ఆ కట్టెలను కాల్చడం, కింద రాళ్లను కాల్చడం, క్రిందన నీళ్లు కూడా మొత్తం ఆ దేవుని అగ్ని ఎప్పుడైతే దిగి వచ్చిందో ఆ కర్మెలు పర్వతం మీద దేవుడు అఖండ విజయాన్ని ఏలియాకి దేవుడు అనుగ్రహించాడు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని
మహింపరచండి. మన దేవుడు జీవము గల దేవుడు, మన దేవుడు సైన్యములకు అధిపతి దేవుడు, దహించు అగ్గినటువంటి దేవాది దేవుడు. నిజంగా ఏలియాకి ఘనజీయాన్ని ఇస్తే ఒక్కొక్కడిని పట్టుకుని నరికేస్తాడండి. ఒక్కొక్కడిని పట్టుకుని 850 మందిని మీరు అనేక మంది ప్రజలను చెడగొట్టారు, మీరు అనేక మందిని దేవతల వైపు విగ్రహాల వైపు నడిపించారు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఉండకూడదని వెతికి ఆ కర్మెలు పురతం 800 మందిని సంహారం చేస్తాడు ఏలియా. ఈ రోజున ఆ రోషం ఉందా? దేవుని కోసం నిలబడేటువంటి ఆ రోషం ఉందా? దురాత్మ శక్తుల మీద పోరాడేటువంటి ఆ రోషం ఉందా? నిజంగా ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో ప్రజలందరూ సాగిలిపడి యెహోవాయే దేవుడిని ఒప్పుకున్నారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెహోవాయే జీవంగా దేవుడు అని వారందరూ కూడా ముక్త కంఠంతో ఒప్పుకుని అటువైపు వారందరూ కూడా ప్రభువు వైపు వారు తిరిగినట్లుగా దేవుని లెక్క మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి హెబ్రీ 1:7. తన దూతలను వాయువులుగాను తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే తన సేవకుల్ని ఎలా చేస్తారంటే ప్రభు అగ్ని జ్వాలగా చేస్తారు. కమ్ ఆన్ చర్చ్, ఆర్ యు పుట్టింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా? దేవుడు తన సేవకుల్ని అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతమంది నేను ఒక అగ్ని జ్వాలగా ఉండాలని ఎంతమంది కోరుతున్నారండి? ఐ వాంట్ టు బి ఎ ఫైర్. ప్రైజ్ గాడ్. ఐ వాంట్ టు బి ఎ ఫైర్ బాల్. నేను ఒక అగ్ని గోళంగా ఉండాలా? చూడండి, అగ్నితో చాలా ఎటకారాలు ఆడకూడదండి. అగ్నితో గేమ్స్ ఆడకూడదు, ఎందుకంటే దహించేస్తుంది. ఏమంటే చేతులు అగ్ని పెట్టుకుని కాసేపు ఉంచుకుంటానంటే ఏమవుతుంది? శరీరం కాల్చేస్తుంది. అగ్నితో చాలా జాగ్రత్త. అందుని బట్టి దేవుని సేవకులను దేవుడు ఏం చేస్తారు? అగ్ని జ్వాలగా ఉంచుతారట. ఒక మాట మీకు చెప్తానండి, అదేంటంటే లూకాసు వార్త 12:49. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలేనని ఎంతో కోరుచున్నాను. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అంటే చాలామంది నాన్ క్రిస్టియన్స్ చదివి, క్రైస్తవ విరోధులు చదివి యేసు ప్రభు భూమి మీదకి అందరినీ కాల్చేయడానికి వచ్చేసాడట, అందరినీ పట్టుకుని నరకాగ్ని గుండంలో వేసేయడానికి వచ్చేసాడట. ఈయనేం ప్రేమమయుడు అండి. గత వారం చెప్పాను మీకు ఒక ఎక్స్ప్లెనేషను. 137వ కీర్తనలో మీ పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొట్టేటువంటిది వాడు ధన్యుడని చెప్పడం చూసి ఈ మాటలు పట్టుకుని చాలామంది ఆ ప్రీటెక్స్ట్ వదిలేసి కాంటెక్స్ట్ ఒకటే పట్టుకుని బైబిల్ వాక్యలు ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసావా, దేవుని వాక్యలు ఎన్ని తప్పులు ఉన్నాయని చెప్పి బైబిల్ అందుని బట్టే ఇది దైవ గ్రంథం కాదని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మాటను పట్టుకుని అంటారు ఏమనంటే, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అంటే దాని పాజిటివ్ మీనింగ్ ఏంటి? నేను అనేక మంది వ్యక్తుల మీద నా పరిశుద్ధాత్మ అగ్ని కురిపిస్తాను అని వాగ్దానం చేస్తానంటే వాళ్ళకి ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అగ్నిలో పాడేసేయడానికి, నరకంలో వేసి కాల్చేసేయడానికి, అగ్ని చేత కాల్చేయడానికి వచ్చాడని చెప్తున్నాడు అని మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఎందుకు ఇక్కడ ఒక రివైవల్, అగ్ని అనేది ఒక గొప్ప రివైవల్కి సాదృశ్యం. సో పరిశుద్ధాత్మ అగ్ని మన మీద కురిపించబడినప్పుడు నిజంగా మనం రివైవ్ అవుతుంటాం, అగ్ని చేత కాల్చబడుతూ ఉంటాం. నిజంగా యెషయా ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు, నా పెదవుల్ని అగ్ని చేత కాల్చేయ అంటే పెదవులు కాలిపోతే ఏం మాట్లాడతాడు? కానీ పరిశుద్ధాత్మ అగ్ని చేత ఒక వ్యక్తి ఎప్పుడైతే కాల్చబడతాడో దైవిక శక్తితో నింపడతాడు, వాక్ శక్తిని పొందుకుంటాడు, ప్రవచనాలు రిలీజ్ చేస్తాడు. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. కాబట్టి అగ్ని వేయి వచ్చితనంటే దేవుడు అగ్ని వేయడానికి వచ్చాడు. అదే పరిశుద్ధాత్మ అగ్ని. పెంతెకోస్తు పండుగ దినమున మేడగదంలో అగ్ని దిగి వస్తే అగ్ని నాలుకలు వంటి అగ్ని నాలుకలు ఆ ప్రాంతంలో దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆత్మ ఫలములతో వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడారు. ఆత్మ వరములతో నింపబడ్డారు, ఆత్మ ఫలములతో నింపబడ్డారు. నిజంగా దేశం మీద సంఘాల మీద అగ్ని కృమ్మరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క క్రైస్ట్ టెంపుల్ మీద దేవుడు తన అగ్ని కురిపించాలని ఆశపడుతున్నాడు. హౌ మెనీ ఆఫ్ యూ వుడ్ లైక్ టు రిసీవ్ దట్ ఫైర్ టుడే? ఎంతమంది అగ్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడు? ఎంతమంది ప్రభువా నన్ను కాల్చండి అయ్యా, నీ ఆత్మ చేత నన్ను కాల్చండి. యవ్వన సమాజమా, అగ్ని చేత కాల్చబడితే నీలో ఉన్నటువంటి ఆ పాపపు కామపు ఇచ్చలు చచ్చిపోతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు కాల్చబడుతున్నప్పుడు లోకాన్ని పెంటగాంచుతావు. లోకంలో ఉన్నటువంటి ఈ శరీరాశ, నేత్రాశ, జీవడంబములు కాల్చబడతాయి. దేవుని ఆత్మతో నింపబడి నువ్వు పైన ఉన్న వాటి కొరకు వేగిరపడతావు. నీ జీవితంలో దేవుని ప్రభావంతో, దేవుని శక్తితో నింపబడతావు. ప్రభువా నన్ను కాల్చండి అయ్యా, నీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా, నీ అగ్ని చేత నన్ను కాల్చండి అడగండి. దేవుని కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితాలు మీరు జీవించగలుగుతారు. దేవుని కొరకు విమోచితమైనటువంటి జీవితాలు
మీరు జీవించగలుగుతారు, దేవునికి మహిమార్థకరంగా మీరు జీవించగలుగుతారు. అగ్ని వేయవచ్చు తిని అన్నాడు. అంటే ఏ అగ్ని తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని. అయ్యా, ఈరోజు నీ ఆత్మ అగ్నితో నన్ను కాల్చండి అయ్యా, నీ ఆత్మ అగ్ని నా మీద క్రొమ్మరించండి అయ్యా, సో దట్ ఐ కెన్ బ్రింగ్ గ్లోరీ అండ్ ఆనర్ టు యువర్ నేమ్, సో దట్ I can get victory in every aspect of your life. I can get I can overcome every temptation which Satan is sending to my life. నా జీవితంలో సాతానుడు పంపిస్తున్న ప్రతి విధమైన తంత్రాలని నేను తిప్పికొట్టాలంటే నువ్వు అగ్ని చేత నన్ను కాల్చాలయ్యా. ఫిల్ మీ లార్డ్ విత్ దై స్పిరిట్. నీ ఆత్మ చేత నన్ను నింపండి తండ్రి అని ప్రభుత్వంలో అడగాలి. ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్. ద ఫస్ట్ మౌంటైన్ కాల్డ్ మౌంట్ కాల్వరీ, సెకండ్ మౌంటైన్ కాల్డ్ మౌంట్ సీనాయ్, అండ్ థర్డ్ మౌంట్ కార్మెల్. 3 పర్వతాలు మీరు చూస్తున్న మౌంట్ కార్మెల్ ఇదే. ఇప్పటికి మౌంట్ కార్మెల్లో ఉంది, ఈ పర్వతం మీదే. వాస్తవానికి దాని కింద నుంచి చూస్తే హర్మగెద్దు అని కనబడుతుంది. ఆ పర్వతం నుంచి హర్మగెద్దు అని అంటే ఏ బిగ్ బ్యాటిల్ ఫీల్డ్. ఈ ప్రపంచంలో అంత బ్యాటిల్ ఫీల్డ్, మొత్తం వరల్డ్ ఆర్మీ అంతా వస్తే ఆ హర్మగెద్దు అనే ప్రాంతంలో యుద్ధం చేసుకోవచ్చంట. అంత పెద్ద ప్లేసు. రేపొద్దున మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి, దుష్టుని అపవాదికి యుద్ధం జరిగేటువంటి చోటిదే. ఇజ్రాయెల్లో హర్మగెద్దోన్ అనే ప్రాంతంలో ఒక గొప్ప సంగ్రామం జరిగేటువంటి ఆ ప్లేస్ అదే. ఈరోజు చాలామంది ఆ ఆర్మీ లేకపోతే ఆర్మీ చీఫ్లు అందరూ కూడా ఆ భూభాగాన్ని వారు చూసిన తర్వాత ఒక విషయానికి వచ్చారు. మొత్తం వరల్డ్లో మొత్తం టోటల్ ఆర్మీ వచ్చినా సరే ఇక్కడ యుద్ధం చేసుకోవడానికి స్థలం ఉందని అంటారు. వాళ్ళు అవకాశాలు ఉన్నాయంటారు. ఎస్ నా ప్రియది వచ్చిన ఆగమా. కాబట్టి ఈ 3 అనుభవాల్లోకి వెళ్దాం. కార్మెల్ అనుభవంలోకి వెళ్దాం. దేవుని కోసం రోషంగా జీవించండి. ప్రభువా నీ యొక్క అగ్ని నా మీద కురిపించండి ప్రభుత్వంలో అడుగుదాం. ఈరోజు నువ్వు కల్వరి అనుభవంలోకి వచ్చి నీవు రక్షణ పొంది నీవు ఆరాధన అనుభవంలోకి రావాలి, సీనా అనుభవంలోకి రావాలి. సీనా అనుభవంలోకి వచ్చి నీవు అనేక మందిని ప్రభువు కోసం గెలుచుకునేటువంటి ఏలియా వలె నువ్వు మారాలి. అనేక మందిని దేవుని కోసం ఇన్స్పైర్ చేసే వ్యక్తిగా ఉండాలి. జీవితం ఎంతకాలం అండి? బతికేది 60-70, అది కూడా గ్రేసే, అది కూడా బతికేమంటే కృపే. కానీ ఈ బతుకు దేవుడిచ్చాడు కాబట్టి దేవుని కోసం మనం వాడబడదాం. ఒక మాట అని చెప్పనా, చాలామంది ఇన్స్పైరింగ్ ఉంటుంది ఈ మాట. ఏంటి తెలుసా? తుప్పు పట్టడం కంటే అరిగిపోవటం మేలు. చెల్లెమ్మల వింటున్నారా? తుప్పు పట్టేయటం కంటే, దేవుని కోసం ఏమీ చేయకుండా తుప్పు పట్టేట కంటే అరిగిపోవటం మేలు. అరిగినప్పుడు గంధపు చెక్క అరిగినప్పుడు ఏమొస్తుంది? సువాసన వస్తుంది. గంధపు చెక్కను అలమరలో పెడితే సువాసన రాదు, అరగదీత్తైనా సువాసన. అర్థమైందండి? ఇంకో మాట చెప్పనా, ఒక ఫలాన్ని ఒక ఫ్లవర్ని ఒక పువ్వుని, ఆ పువ్వు అలా ఉంటే పెద్ద స్మెల్ రాదు, కానీ దాన్ని నలిపేమనుకోండి స్మెల్ వస్తుంది. ఒక అగరబత్తిని కాల్స్తే ఏమొస్తుంది? సువాసన వస్తుంది. కాబట్టి మీరు అరిగిపోవాలనుకుంటున్నారా? తుప్పు పట్టేసి అలాగా రస్ట్ పట్టేసి ఎందుకు పనికి రాకుండా పోవాలనుకుంటున్నారా? నేను అరిగిపోయినా పర్లా, కానీ నేను చేయకూడదు, తుప్పు పట్టకూడదు. ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్, ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. టుడే వీఆర్ రియల్లీ ఇన్స్పైర్డ్ బై ద మెసేజ్ దట్ హ్యావ్ గివెన్ us లార్డ్. నేను 3 పర్వతాల గురించి మీరు మాతో మాట్లాడారు. మౌంట్ కార్మెల్, మౌంట్ సీనాయ్ అండ్ మౌంట్ కాల్వరీ. ప్రభా నీ వాక్య సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. చర్చ్ని రివైవ్ చేయండి అయ్యా, రివైవ్ చేయండి. కల్వరీ అనుభవంతోనే ప్రజలు ఉండిపోతున్నారు. ప్రభు వారు ఆరాధన అనుభవంలోకి రావాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించే అనుభవంలోకి రావాలి. యేసు నామం పేట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఒకసారి విన్నటువంటి వాక్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం పరుద్దాం. గాడ్ బ్లెస్ యూ చర్చ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. గాడ్ విల్ fulfill your heart desires in the name of Jesus. May the Lord bless you and keep you.